సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. సముద్రాల గురించి, పర్వతాల గురించి, తుఫాన్ల గురించి విజయ్ ఎప్పుడు తన బహిరంగ సభలు ఎప్పుడు ఇలా బీజేపీ పార్టీ గురించి చాలా మంచిగా చెప్పి, వాస్తవాలు బీజేపీ పార్టీ ఎలా చేస్తుందో రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పి, మళ్ళీ సముద్రము వంగదు తొంగదు బెంగదు అని చెప్పి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ పార్టీకి లాల్ సలాం విజయ్ చేయలేదు. బీజేపీని విమర్శించాడు, విమర్శిస్తూనే ఎన్నికలకి జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడగలరు రెండు అందరూ ఎంట్రుగా పట్టాలు కూడా తీసుకొచ్చేస్తాను. ఒక్కొక్క వైసీపీ కోండాగా 4 కోస్తా కులాన్ని కించపరిచామంటే గుర్తుపెట్టుకో. జగన్ నువ్వెవడు? జగన్ ఇంత బతికిడమ్మ ఇండియన్ కాదు వస్తావా? వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకో. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటాం. ఇలా ఎప్పుడు ఏ జగన్ నువ్వెంత జగన్ అధపాతాళానికి తొక్కుతాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో మాట్లాడినట్టు విజయ్ డిఎంకే పార్టీని కానీ ఏఐడిఎంకే పార్టీ నేతలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ వార్నింగ్ ఇవ్వలేదు. నా వెంట్రుక అని కూడా విజయ్ ప్రతిపక్ష పార్టీలను కానీ విపక్షాలను కానీ ఎప్పుడు దుయ్యపట్టలేదు. నువ్వెంత అనలేదు, బట్టలిప్పించి కొడతానని చెప్పలేదు, ఊరూరు తిరిగి కొడతా అని చెప్పలేదు, నా కులం జోలికి వస్తే అని వార్నింగ్ ఇవ్వలేదు. 2025 ఫిబ్రవరిలో పార్టీ అనౌన్స్ చేశాడు, చాలా నిజాయితీగా మాట్లాడినాడు, ఇచ్చిన హామీల మీద కొద్దో విమర్శలు చేశాడు, ప్రశ్నించడం చేశాడు తప్ప అంతు చూస్తాను, మెట్టుతో కొడతాను, చెప్పులతో కొడతాను అని వెంట్రుకలు చూపించలేదు. సముద్రాన్ని వాడుకోలేదు, చింతాకును వాడుకోలేదు, కులాన్ని వాడుకోలేదు, మతాన్ని వాడుకోలేదు, బీజేపీని అతిగా విమర్శించను లేదు, డిఎంకే పార్టీని కానీ ఏఐడిఎంకే పార్టీని కానీ ఎక్కడ మెట్టుతో కొడతాను, వీధి వీధి తిరిపి కొడతాను, గుండాల రాజ్యం, క్రిమినల్ రాజ్యం అని రకరకాలుగా మాట్లాడలేదు, విమర్శించలేదు, యూత్ను రెచ్చగొట్టలేదు. సినిమా హీరో కదా, అలా కూడా యూత్ను రెచ్చగొట్టలేదు. అతను ఏమి చేస్తానో చెప్పగలిగాడు. జననాయకనుగా జనాలకి ఏం చేస్తాడో చెప్పగలిగాడు. నేను ప్యాకేజీ వాడిని కాదు, ఒకరితో పొత్తుకుపోను, 10 సీట్లు వచ్చినా మీ సేవలోనే ఉంటాను, గెలిస్తే గెలిపించుకోండి అని జననాయకన్ విజయ్ క్లారిటీగా, క్లియర్గా, క్లీన్లీగా, గ్రీన్గా జనాలకు దూసుకెళ్ళాడు. మ్యాజిక్ ఫిగర్ దాడతాడా, ఒంటరిగా సీఎం అవుతాడా, లేదా కలుపుకుంటాడా పక్కన పెడితే మాకొక బాధ. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నా పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే జననాయకన్ కావాలని అనుకున్నాం. కానీ సముద్రాన్ని చింతాకును కూడా వాడుకొని లాస్ట్కు కులాన్ని మతాన్ని కూడా వాడుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒకరి దగ్గర జీహుజురని పని చేస్తాడన్న స్థితికి దిగజారుతాడని మాత్రం నేను అనుకోలేదు. బాధతో చెబుతున్న పవన్ కళ్యాణ్ అభిమానిగా. అందుకే విజయ్కి జై కొడుతున్నాం, విజయ్ని అభినందిస్తాం. దట్స్ ఇట్.